2019వ సంవత్సరం ఒక అర్ధరాత్రి ఒక ట్రక్ డ్రైవర్ గ్యాస్ స్టేషన్ ట్రక్ ని ఆపాడు. గ్యాస్ ఫిల్ చేయడానికి అక్కడ స్టాఫ్ గానీ ఆ చుట్టుపక్కల గానీ ఎవ్వరూ లేరు. చాలా నిర్మానుషంగా ఉంది ఆ ప్రదేశం అంతా. కానీ ఒక అమ్మాయి తెల్లటి డ్రెస్ వేసుకుని ఆ గ్యాస్ పంపు పక్కనే నిలబడి ఇతన్ని చూసి నవ్వుతోంది. ఆ నవ్వు కూడా చాలా విచిత్రంగా ఉంది. తన పెదవులని ఎవరో ఒక మందమైన నల్లటి దారంతో కుట్టేసి ఉండి రక్తం కారుతూ ఉన్నాయి. వెంటనే ఆ ట్రక్ డ్రైవర్ 911 కి కాల్ చేసి ఆ సిచ్యువేషన్ అంతా చెప్తూ ఉండగానే ఆ కాల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇలా అంటున్నాడు, సార్ మీరు చెప్తున్నటువంటి అమ్మాయి గురించి ఆ గ్యాస్ స్టేషన్ గురించి రాత్రి నుండి ఇప్పటికి మొత్తం 5 కాల్స్ వచ్చాయి. ఇంకొక సమస్య ఏంటంటే మీరు చెప్తున్నటువంటి ఆ గ్యాస్ స్టేషన్ 1987వ సంవత్సరంలోనే క్లోజ్ చేసేశారు. అక్కడ 1987లో ఒక ఊచకోత జరిగింది. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా నరికి చంపేశారు. ఆ గ్యాస్ పంపులు కూడా తుప్పు పట్టిపోయి లోపల పవర్ కూడా లేదు. అందులోనూ అక్కడ చాలా మంది ఏవో ఆత్మలు చూసామని అంటూ ఉంటారు. ముందు మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి అని ఆ కాల్లో పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉండగానే సడన్ గా లైన్ కట్ అయింది. ఆ ట్రక్ డాష్ క్యామ్ లో నిశ్శబ్దం ఏర్పడింది. ఎవరో వేటినో మందమైన దారంతో కొడుతున్న చప్పుడు వినిపిస్తోంది. మీరు ఎప్పుడైనా గ్యాస్ కోసం ఆగినప్పుడు రిసీప్ట్ లో డేట్ చెక్ చేసుకోండి. ఇంతకీ ఆ దారంతో కొడుతున్న శబ్దం ఏమంటారో కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్.